ఏదైనా ఒకటే పార్టీ పనిచేసే కార్యకర్త ఏ కార్యకర్త అయినా ఏ పార్టీలో ఉన్నా ఏమి ఆశించకుండా చేసే కార్యకర్తకు తన పార్టీ భవిష్యత్తును చూసుకుంటూనే పనిచేస్తాడు తప్ప తన భవిష్యత్తుకి తనకి ఏమొస్తుందని చూస్తే ఇవాళ తెలంగాణ వచ్చేది కాదు. ఎంతో లక్షలాది మంది ఉద్యమకారులు ఇవాళ పార్టీ కోసం ఈ రాష్ట్రం ఏర్పడితే విద్య ఉద్యోగ అవకాశాలతో పాటు ఇలా వెనుకబడి ఉన్న నీటి వనరుల్లో కానీ ఇలా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపు వస్తే రాష్ట్రం ఎట్లా వస్తే బాగుపడుతుంది అనేది ఆ రోజు ఉన్న నాయకత్వం కానీ ఉద్యమ నాయకత్వం అంతా ఇలా తెలంగాణ ప్రాంతంలో తీసుకొచ్చినప్పుడు దాన్ని చూసి మేము ఆకర్షితులమై తెలంగాణ ఉద్యమం పట్ల ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా దాంట్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉద్యమంలో పాల్గొన్నాం. నిజాయితీగా ఉద్యమం చేసినాం. ఇవాళ వరకు పార్టీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మేము ఆశించింది లేదు. ఉద్యమకారులుగా ఈ పార్టీ రక్షణ కోసం ఏం చేయాలో ఇవాళకి పోరాటం చేస్తూనే ఉన్నాం. అంటే ఉద్యమ సమయంలో చాలా కేసులైనాయి. ఆ కేసులకు సంబంధించి జైలు జీవితం కూడా వేరు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా, ఫక్తు రాజకీయ పార్టీగా మారి ప్రభుత్వం దిశగా అడుగులు వేసింది. ఈ 10 సంవత్సరాల కాలంలో మరి ఇంకా మిమ్మల్ని కార్యకర్తలు కానీ ఉద్యమకారులను పట్టించుకునే దాఖలాలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ఏమైనా మళ్ళీ అవకాశాలు కల్పిస్తారా? అంటే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి మాకు మల్కాజిగిరికి సంబంధించి. ఎందుకంటే ఇవాళ మేము మల్కాజిగిరిలో ఇవాళ ఉద్యమకారులుగా అనుభవిస్తున్న పరిస్థితి ఒక గతంలో విచిత్రమైన పరిస్థితి ఉండే. ఎప్పుడైతే ఉద్యమ కాలంలో మేము పోరాడేటప్పుడు ఏమైపోయిందంటే మాకు ఈ ఉద్యమంలో ఈ పార్టీకి సంబంధించి మేమే ఉన్నాం, మాకంటే ఎక్కువ ఎవరు పార్టీ నాయకత్వం మమ్మల్ని కాకపోతే ఇంకెవరిని గుర్తిస్తుంది, ఈ పార్టీలో ఉండి ఇలా రాష్ట్రం అవకాశాలు కానీ మంచి చెడు ఏది ఉన్నా పార్టీ భవిష్యత్తులో మేమే ఉంటామన్న ఆలోచన మా దగ్గర ఉండేది. దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే ఇలా ఆ పార్టీ ఉద్యమం కోసం ఏ విధంగా జైలు వెళ్ళబోయినామంటే ఆ రోజులు ఉన్న పిడికాడు మంది కొంతమంది, ఆ రోజు బద్దం పరశురామ రెడ్డి గారు అనేది మల్కాజ్గిరి ఇన్ఛార్జిగా ఉండే. ఆ రోజు ఉద్యమం అప్పుడు మాకు ఏముండే అంటే ఈ రాష్ట్రం కేసీఆర్ గారు మాకు కూలి పని కోసం మల్కాజ్గిరికి వచ్చినాం. మేము ఫస్ట్ ఎన్ఎస్యుఐలో ఉండే, దాని తర్వాత ఎన్ఎస్యుఐ నుంచి ఉద్యమ పార్టీగా వచ్చినప్పుడు కేసీఆర్ గారిని చూసి ఆకర్షితులై ఇలా మేము ఉద్యమంలో పాల్గొన్నాం. ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మొత్తం మైగ్రేటెడ్ పీపుల్, ఇలా తెలంగాణ భావన అనేది తక్కువ ఉన్న పరిస్థితి. అక్కడ టీడీపీ బలంగా ఉంది. ఆ రోజుల్లో టీడీపీ కార్పొరేటర్లు ఒక్క నాయకుడు అధికారంగా మనకున్న ఒక్క నాయకత్వం కూడా అక్కడ టీఆర్ఎస్కి లేని పరిస్థితి ఆ రోజుల్లో. అప్పుడు యువకులము ఇతర పార్టీలో ఉన్న నాయకులను నచ్చజెప్పుకుంటూ ఇలా పరిస్థితి తీసుకొచ్చేసి ఇలా ఒక ఉద్యమం రాష్ట్రం ఏర్పడితే ఏ విధంగా ఉంటుంది అనేది కొంచెం మేము కూడా ఊహించుకొని కొంతమందికి నచ్చజెప్పి అన్ని పార్టీలో ఉండాలని చెప్పించుకొని ఉద్యమంలో సాగడం మొదలుపెట్టినప్పుడు కర్ణంలో ఏమైందంటే కోదండరామ్ గారు జేసీ అప్పుడే ఏర్పాటు కాబోతా ఉన్నది. దాన్ని చూసి కోదండరామ్ గారు మమ్మల్ని కొంతమందిని మా దగ్గర పంపించేసి ఒక